హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కేఎస్పీ చికెన్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లోనే ఆ రెసిపీ కూడా మేము ఆల్రెడీ పెట్టాము ఛానల్లోనే చూడండి. సేమ్ టేస్ట్ అయితే రెస్టారెంట్ లెవెల్లో ఉంది. అసలు ఇంతకుముందు కూడా టూ టైము చేసాము, కానీ ఇంత టేస్ట్ ఉంది. మాకు అప్పుడు ఛానల్ పెట్టుకోలేదు కాబట్టి మేము చూపించలేదు ఎవరికైనా. నిజంగా మేమే చేసాము అనిపించింది, అంత టేస్ట్ ఉంది. తర్వాత వచ్చేసి పాస్తా కూడా చేసుకున్నాము. పాస్తాలోనే గోధుమ పిండి బయట అయితే మైదా పిండి వేస్తాడు, మేము ఇంట్లో కాబట్టి గోధుమ పిండి కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్, అసలే బ్రౌన్ కలర్ ఉంటుంది, కొంచెం ఇంకా డార్క్ బ్రౌన్ వచ్చేలాగా వేపి దాంట్లో పాలు పోసి పాస్తా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి అవి లిప్లెస్ వేసుకుని చేసుకున్నాము. చాలా టేస్ట్ ఉంది. స్టెప్ బై స్టెప్ మేము ఈ లెగ్ పీస్లకి పెట్టాము, వీడియో తీసాము చూడండి. అయితే ఇంకా అసలు చాలా టేస్ట్ ఉంది. ఎవరైనా సరే తినాలి అనిపించుకున్న అంటే కనుక బయట తెచ్చుకుంటే చాలా అలా అసలు ఆయిల్స్ అది మరిగిన నూనె పోస్తారు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ ఆయిల్ వాడతాం కాబట్టి మనం ఇంట్లోనే లేయర్గా చేసుకోవాలి. కిలో చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరు తింటారు, కడుపు నిండా తింటారు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకి పెట్టుకుంటేనే పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ బయట అంటే ఇంకా తప్పదు అని అనుకుంటేనే తినాలి, లేకపోతే అసలు బయట అయితే తినేవద్దు నేను చెప్తున్నా. ఎందుకంటే మా పిల్లలు ఏదన్నా అడిగితే కనుక నేను చేసి పెడతాను, బయట తీసుకురానివ్వను అసలు. ఎందుకంటే పిల్లలు అంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, తర్వాత మనం ఏం చేయలేము. అది కాబట్టి వాళ్ళు ఏది అడిగినా సరే నేను కాదనుకుంటుగా చేస్తాను. ఇంతకుముందు కూడా చేశాను, కానీ మాకు చూపించడానికి అప్పుడు మేము ఛానల్ పెట్టుకోలేదు. అయితే ఈ పాస్తా అయితే ఒక లెవెల్ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు అందులో గోధుమ పిండి కానీ పాలు చిక్కని మేగడ పాలు పోసాము. అసలు ఇలా నోటికి అంటుకుంటుంటే కాదు ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది పాస్తా. అలాగే లెగ్ పీస్ స్టెప్ బై స్టెప్ పెట్టాము మేము. అసలు ఆ లెగ్ పీసులు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. ఈ పాస్తా అసలు దాని గురించి ఇంకా చెప్పనవసరం లేదు. మేము చేసినట్టు చేయండి, ఒక లెవెల్లో ఉంటుంది. అదే కమ్మగా ఉంది. ఈ లెగ్ పీస్లు అయితే ఇంకా కమ్మగా ఉన్నాయి. అసలు హెల్త్కి మంచిది పాస్తా ఫుడ్. చికెన్ ప్రోటీన్. ఈ పాస్తా కూడా పిల్లలు అడిగినప్పుడు మనం సేమ్ ఎగ్ అది యాడ్ చేసాం కదా, దాంట్లోనే ఏమేమి వేయాలి అన్నీ వేసాము. మేము ఛానల్లో పెట్టాము, దాంట్లోకి వెళ్ళి చూడండి. చాలా టేస్ట్గా ఉంది. మీకు కూడా తినాలి అనిపిస్తే కనుక ఇదే పద్ధతిలో చేసుకుంటే అందరు తింటారు ఇంట్లోనే. బయట తీసుకుంటే ఒక్కొక్కటి పంచుకున్నట్టు ఉంటుంది. అదే మనం ఇంట్లో కిలో చికెన్ తీసుకుని 2 కిలోల చికెన్ తెచ్చుకొని చేసుకున్నాం అనుకోండి, అందరు తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, బెల్ ఐటెం కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టుకున్నాము, సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మాకు ఇంకా ఇంట్లో మేమే హోమ్మేడ్గా చేసుకుంటున్నాం. ఏదైనా సరే ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాం. యూట్యూబ్ ఛానల్ పెట్టాం, కొంచెం చూపించాలి అందరికీనని మేము ఎలాగైతే చేసామో. మీ సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ కొంతమందికి వెళ్తుందండి. ఓకే, బాయ్.